ఫ్రెండ్స్, నమస్తే. నేను ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు మై స్టడీ ప్లాన్ ఫర్ డిఎస్సి. ఈరోజు వీడియోలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించిన ప్రిపరేషన్ ప్లాన్ని మీకు అందించబోతున్నాను. ఈ వీడియోలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ సిలబస్ అంటే ఆ సిలబస్లోని ప్రతి చాప్టరు కూడా 6th నుంచి ఇంటర్ వరకు ఎక్కడెక్కడ ఉంది అనే విషయాన్ని, దాని తర్వాత ఒక చాప్టర్ ప్రిపేర్ అవ్వడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది, మొత్తం మీద అన్ని చాప్టర్స్ ప్రిపేర్ అవ్వడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది, తర్వాత నోటిఫికేషన్ వచ్చేలోపు ఎన్నిసార్లు మనం రివిజన్ని కంప్లీట్ చేసుకోవచ్చు, మన ప్రిపరేషన్ని కంప్లీట్ చేసుకోవచ్చు అనే విషయాన్ని, అలానే ఇంటర్ మ్యాథ్స్ మెటీరియల్ మనకి ఏ వెబ్సైట్లో దొరుకుతుంది అనే విషయాల్ని, వీటన్నింటినీ కంప్లీట్గా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్కి సబ్స్క్రైబ్ అవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అది ఏ సబ్జెక్ట్ వాళ్ళైనా సరే, మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, సైన్స్, బయాలజీ అయినా, లేదంటే సోషల్ అయినా, ఎవరైనా సరే స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం కంపల్సరిగా 6th నుంచి ఇంటర్ వరకు చదువుకోవాల్సిందే. 6th నుంచి 10th వరకు చదివేసి పర్లేదు, మనం చాలా వరకు చదివేసుకున్నాము, పర్లేదు జాబ్ వస్తుంది అన్న అపోహలో మాత్రం అస్సలు ఉండద్దు. ఎందుకంటే 6th నుంచి 10th వరకు చదివేదానికి, అలానే 6th నుంచి ఇంటర్ వరకు చదివేదానికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది అంటే, ఒక యావరేజ్ స్టూడెంట్ ఒక టాపరు చదివినట్లుగా ఉంటుంది. యావరేజ్ స్టూడెంట్ ఏం చేస్తారు, జనరల్గా కొంతవరకు చదువుకొని పాస్ మార్కుల వరకు ట్రై చేస్తారు. టాపర్ అంటే ఎలా ఉంటాడు, మొత్తం చదువుకొని టాప్లో ఉండేట్లుగా చూస్తాడు. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి సింగిల్ డిజిట్లో ఉంటాయి. సో ఇంత సింగిల్ డిజిట్లో నుంచి కాంపిటీషన్ని తట్టుకొని జాబ్ వచ్చే ప్రాబబిలిటీ మనకి ఎక్కువగా ఉండాలి అంటే కంపల్సరీగా ఎక్కువ చదవాల్సిందే, టాపర్ చదివినట్టు చదవాల్సిందే. కాబట్టి మనము 10th వరకు చదివితే సరిపోదండి. 10th వరకు చదివితే జస్ట్ పాస్ అయినట్టుగానే ఉంటుంది. అదే ఇంటర్ వరకు చదివాము అంటే, ఇంటర్ వరకు కంపల్సరీగా మనం పర్ఫెక్ట్గా ఉన్నాము అంటే మనకి జాబ్ వచ్చే ప్రాబబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియోలో నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ సిలబస్ని తీసుకొని ప్రతి చాప్టరు కూడా 6th నుంచి ఇంటర్ వరకు లింక్స్ని ఇస్తూ మీకు ప్రిపరేషన్ ప్లాన్ని కంప్లీట్గా మీకు అందించడం జరిగింది. చాప్టర్ వచ్చేసేసి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ సిలబస్లో అర్థమెటిక్ అంటే నిష్పత్తి, ఉపయోగాలు, నిష్పత్తి, అనువర్తనాలు, విలోమానుపాతము, అనుపాతము, వీటి మీద ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ అర్థమెటిక్లో వస్తాయి. సో ఈ అర్థమెటిక్ అనే టాపిక్ 6th నుంచి ఎక్కడెక్కడ ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, నేను ఇక్కడ ఇచ్చేటప్పుడు ప్రతి చాప్టర్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఓల్డ్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ కూడా ఇచ్చాను. ఎందుకంటే మ్యాథ్స్కి ఓల్డ్, న్యూ అనేది తేడా ఏమి ఉండదండి. సో ఓల్డ్ 6th క్లాస్ కూడా ఇంక్లూడ్ చేసుకుని, అంటే 6th క్లాస్లో 2 టెక్స్ట్ బుక్స్ వస్తాయి అన్నమాట మనకి. అప్పుడు ఓల్డ్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్, ఇప్పుడు మారినటువంటి న్యూ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ అనేసి 2 చాప్టర్స్ వస్తాయి. సో ఓల్డ్ చదవచ్చా అనేసి మీరు డౌట్ పెట్టుకోవద్దండి. మ్యాథ్స్కి ఓల్డ్ లేదు, న్యూ లేదు, మీకు ఎక్కువ ప్రాక్టీస్ అయినట్లుగా ఉంటుంది. కాబట్టి నేనేం చేశానంటే ఓల్డ్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ని కూడా మీకు అందించడం జరిగింది. సో ఈ అర్థమెటిక్ చాప్టర్ని కనుక తీసుకుంటే ఓల్డ్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో 11th చాప్టరు అర్థమెటిక్కి సంబంధించిందండి. తర్వాత న్యూ 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో 6th చాప్టర్, తర్వాత 7th క్లాస్లో 6th చాప్టర్, 8th క్లాస్లో 5, 10 చాప్టర్స్ ఈ అర్థమెటిక్ సిలబస్కి సంబంధించిన చాప్టర్స్. ఒకసారి క్లియర్గా చూడండి. ప్రతి చాప్టరు కూడా 6th క్లాస్ నుంచి ఎక్కడెక్కడ ఉంది అనే విషయాన్ని నేను మీకు కంప్లీట్గా ఈ వీడియోలో అందించబోతున్నాను. ఓల్డ్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో 11th చాప్టర్, న్యూ 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో 6th చాప్టర్, 7th క్లాస్ మ్యాథ్స్ బుక్లో 6th చాప్టర్, 8th క్లాస్లో 5, 10 చాప్టర్స్. సో టోటల్గా అంటే ఈ అర్థమెటిక్ అనే చాప్టర్ వచ్చేసి 8th క్లాస్ వరకే ఉందండి. తర్వాత 9th, 10thలో లేదు. సో టోటల్గా 5 చాప్టర్స్ అనేవి మనకి అర్థమెటిక్కి సంబంధించి ఉన్నాయి. ఈ 5 చాప్టర్స్కి సంబంధించిన డే వైజ్ షెడ్యూల్స్ అనేవి నేను ఇక్కడ ఇచ్చాను. ఫస్ట్ డే రోజున 6th క్లాసు ఓల్డ్, న్యూ 2 టెక్స్ట్ బుక్లో ఉన్నవి, అంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అయితేనేమో 11th చాప్టరు, న్యూ టెక్స్ట్ బుక్లో అయితేనేమో 6th చాప్టరు. ఈ రెండింటిని డే 1 రోజున కవర్ చేసుకోవాలి. డే 2 రోజున అంటే సెకండ్ డే రోజున 7th క్లాస్లోని 6th చాప్టరు, అలానే 8th క్లాస్లోని 5th చాప్టరు, 2 చాప్టర్స్ అండి సెకండ్ డే. థర్డ్ డేన 8th క్లాస్లో 10th చాప్టరు. సో మొత్తం మీద డ్యూరేషన్ వచ్చేసి 3 డేస్. 3 డేస్లో 5 చాప్టర్స్ కంప్లీట్ చేసుకోవాలి అర్థమెటిక్ సిలబస్.
సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సెకండ్ చాప్టర్కి సంబంధించిన డీటెయిల్స్ని చూద్దాం. చెప్పాను కదా, ప్రతి చాప్టర్ని నేను కంప్లీట్గా 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఎక్కడెక్కడ ఉంది అనేది మీకు క్లియర్గా అందిస్తూ డే వైజ్ షెడ్యూల్స్ నేను మీకు అందిస్తాను. సో సెకండ్ చాప్టర్ వచ్చేసి మనకి సంఖ్యా వ్యవస్థ. ఈ సంఖ్యా వ్యవస్థ అనే చాప్టర్ అనేది ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. ఫస్ట్ ఓల్డ్ 6th క్లాస్. ఓల్డ్ ఎందుకు అంటున్నాను, ఓల్డ్ టెక్స్ట్ బుక్ని ఎందుకు తీసుకున్నాను అనే క్లారిటీ నేను మీకు ఇందాకనే ఇచ్చాను. ఓల్డ్ 6th క్లాస్లో 1, 2, 3, 6, 7 చాప్టర్స్ మనకి నెంబర్ సిస్టమ్ సంఖ్యా వ్యవస్థ కిందకి వస్తాయి. తర్వాత న్యూ 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో 1, 2, 3, 4, 5 చాప్టర్స్ అనేవి మనకి సంఖ్యా వ్యవస్థ కిందకి వస్తాయి. తర్వాత 7th క్లాస్లోని 1, 2, 11 ఫస్ట్, సెకండ్, 11th చాప్టర్స్ అనేవి సంఖ్యా వ్యవస్థ కిందకి వస్తాయి. తర్వాత 8th క్లాస్లోని 1, 4, 6, 15 చాప్టర్స్ అనేవి సంఖ్యా వ్యవస్థ కిందకి వస్తాయి. తర్వాత 9th క్లాస్లోని ఫస్ట్ చాప్టర్, అలానే 10th క్లాస్లోని 1, 2 చాప్టర్స్ అనేవి, ఈ చాప్టర్స్ అన్నీ కూడా మనకి సంఖ్యా వ్యవస్థ కిందకి వచ్చే చాప్టర్స్. అయితే సంఖ్యా వ్యవస్థకి సంబంధించి మొత్తం ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి అంటే 20 చాప్టర్స్ ఉన్నాయి. సో ఈ 20 చాప్టర్స్కి సంబంధించిన డే వైజ్ షెడ్యూల్, ఏ రోజు ఏది ప్రిపేర్ అవ్వాలనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డే 7th, అంటే ఇందాక ఫస్ట్ డే అన్నాను కదా అనుకోవద్దు, ఈ చాప్టర్ని స్టార్ట్ చేసిన ఫస్ట్ డే అనమాట. సో ఈ చాప్టర్ని స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ డే రోజున మనము ఓల్డ్ 6th క్లాస్లోని 1, 2, 3 చాప్టర్స్ని చదవాలి. 1 డేలో 3 చాప్టర్స్ని చదవడం వల్ల అవుతుందా అనేది మీ డౌట్. సో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అంటేనే కొంతవరకు మ్యాథ్స్ని చేసేవాళ్ళే ఉంటారు కదా. సో సంఖ్యా వ్యవస్థ అనేది ఈజీగా ఉండే చాప్టరే కాబట్టి మనం 3 చాప్టర్స్ని ఈజీగా కవర్ చేయగలుగుతాం. అయితే ఇంటర్ దగ్గరకు వచ్చేటప్పటికి, అంటే ఈ సిలబస్లో ఇంకా కష్టమైన టాపిక్స్ ఉన్నాయి, అవి వచ్చేటప్పటికి మాత్రం నేను ఇలా 1 డేలో 3 చాప్టర్స్ కవర్ అయ్యేట్లుగా అట్లా అయితే ఇవ్వలేదండి. సో మనకి ఈజీగా అనిపించినవి 1 డేలో 3 చాప్టర్స్ చేసుకునేట్లుగా అలా ప్రిపరేషన్ ప్లాన్ని అందించాను అనమాట. సో సెకండ్ డేన ఓల్డ్ 6th క్లాస్లోనే 6, 7 చాప్టర్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత న్యూ 6th క్లాస్లో 1, 2 చాప్టర్స్ని కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత థర్డ్ డే న్యూ 6th క్లాస్లోనే 3, 4, 5 చాప్టర్స్ని కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫోర్త్ డే 7th క్లాస్లోని 1, 2, 11 చాప్టర్స్ని కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత 5th డే 8th క్లాస్లోని 1, 4, 6 చాప్టర్ని కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత 6th డే 9th క్లాస్లోని ఫస్ట్ చాప్టరు, అలానే 8th క్లాస్లోని 15th చాప్టర్ని కంప్లీట్ చేసుకోవాలి. డే 7th 10th క్లాస్లోని 1, 2 చాప్టర్స్ని కంప్లీట్ చేసుకోవాలి. సో టోటల్గా 7 డేస్ షెడ్యూల్ వేసుకొని ఈ 7 డేస్లో సంఖ్యా వ్యవస్థకి సంబంధించిన 20 చాప్టర్స్ని మనం కంప్లీట్ చేసుకోవాలి. మీరు అనుకోవచ్చు, ఏంటి 1 డేలో ఇన్ని చాప్టర్సా అని. మళ్ళీ చెప్తున్నాను, ఈజీగా ఉండే చాప్టర్సే కాబట్టి మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అలానే పెద్ద చాప్టర్స్ అయితే మాత్రం నేను ఇలా 1 డేకి ఇన్ని చాప్టర్స్ ఇవ్వలేదండి. వీడియో మొత్తం చూసి మీరు డిసైడ్ అవ్వండి. చాప్టర్ వచ్చేసి మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ సిలబస్లో జామితి. ఈ జామితి అనేది మొత్తం మీద మనకి ఎక్కడెక్కడ ఉంది, ఎన్ని డేస్ షెడ్యూల్ ఇది అనేది క్లియర్గా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి జామితి డే 1 వచ్చేసి మనకి ఓల్డ్ 6th క్లాస్లోని 4, 5, 12 చాప్టర్స్ చదువుకోవాలి. ఇక్కడే అర్థమైపోతుంది ఓల్డ్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకి ఎక్కడెక్కడ జామితి సంబంధించిన చాప్టర్స్ ఉన్నాయి అనేది. సో డే 1 ఓల్డ్ 6th క్లాస్లో 4, 5, 12 చాప్టర్స్. అలానే సెకండ్ డేన మనకి ఓల్డ్ 6th క్లాస్లోనే 13, 14 చాప్టర్స్. తర్వాత న్యూ 6th క్లాస్ నుంచి 8th చాప్టర్ని చదువుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, 1 డేలో 3 చాప్టర్స్ కవర్ అవుతాయా అంటే ఇది జామితి చాలా ఈజీగా ఉండే టాపిక్ కాబట్టి, అంటే కష్టమైన టాపిక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఎక్కువ డేస్ టైం తీసుకున్నా, ఈజీ ఉండే చాప్టర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ని కవర్ అయ్యేలాగా చేసుకుంటాం అనమాట. తర్వాత థర్డ్ డేన న్యూ 6th క్లాస్ నుంచి 9, 10 లెసన్స్. తర్వాత ఫోర్త్ డేన 7th క్లాస్లోని 4, 5 చాప్టర్స్. ఫిఫ్త్ డేన 7th క్లాస్లోని 8, 9 చాప్టర్స్. ఇక్కడే మీకు అర్థమవుతుంది ఏ క్లాస్లో ఏ చాప్టర్స్ అనేవి జామితికి రిలేటెడ్గా ఉన్నాయి అనేది. తర్వాత 6th డేన 7th క్లాస్లోని 12, 14 చాప్టర్స్. తర్వాత 7th డేన 7th క్లాస్లోని 15th చాప్టరు, అలానే 8th క్లాస్లోని 3rd చాప్టర్.
తర్వాత 8th డేన 8th క్లాస్లోని 8, 13 చాప్టర్స్. తర్వాత 9th డే 9th క్లాస్లోని 3rd, 4th చాప్టర్స్. తర్వాత 10th డే 9th క్లాస్లోని 5, 7 చాప్టర్స్. 11th డే 9th క్లాస్లోని 8, 12 చాప్టర్స్. 12th డే 9th క్లాస్లోని 13th చాప్టరు, 10th క్లాస్లో 8th చాప్టరు. 13th డే 10th క్లాస్లో 9th చాప్టరు. ఇవి జామితీకి సంబంధించిన రిలేటెడ్ చాప్టర్స్ అప్ టు 10th. అలానే డే వైజ్ షెడ్యూల్ స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ జామితి అనేది మొత్తం మీద మనకి చాప్టర్స్ 27 చాప్టర్స్ ఉన్నాయండి. అలానే ఈ 27 చాప్టర్స్కి 13 డేస్ షెడ్యూల్ అనేది ఇవ్వటం జరిగింది. ఇంకొకటి జామితి వేరు, నిరూపక జామితి వేరు. నెక్స్ట్ 4th చాప్టర్ క్షేత్రమితి. ఈ క్షేత్రమితి అనేది 6th నుంచి 10th వరకు ఎక్కడెక్కడ ఉంది, అలానే దానికి సంబంధించిన డే వైజ్ షెడ్యూల్ అనేది ఒకసారి చూసేద్దాం. సో డే 1 రోజున మనము ఓల్డ్ 6th క్లాస్లోని 10th చాప్టరు, న్యూ 6th క్లాస్లోని 11th చాప్టరు చదువుకోవాలి. దీన్ని బట్టే మీకు అర్థమైపోతుంది 6th క్లాస్లో ఎక్కడెక్కడ క్షేత్రమితికి రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ అనేవి ఉన్నాయనేది. తర్వాత 2nd డేన 7th క్లాస్లోని 13th చాప్టర్. 3rd డేన 8th క్లాస్లోని 9th చాప్టర్. తర్వాత 4th డేన 8th క్లాస్లోని 14th చాప్టర్. 5th డేన 9th క్లాస్లో 10th చాప్టర్. 6th డేన 9th క్లాస్లో 11th చాప్టర్. 7th డేన 10th క్లాస్లోని 10th చాప్టర్ మనం ప్రిపేర్ అవ్వాల్సింది. సో ఈ క్షేత్రమితికి సంబంధించి మొత్తం టాపిక్స్ అనేవి 8 ఉన్నాయండి. 8 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 8 చాప్టర్కి సంబంధించి 7 డేస్ షెడ్యూల్ అనేది ఇచ్చాను. ఇప్పుడు మనము 5th చాప్టర్ బీజగణితం గురించి డీటెయిల్స్ చూద్దాం. ఈ బీజగణితము అనేది 10th వరకు ఒక ఎత్తు అయితే ఇంటర్లోనే దీనికి సంబంధించిన సిలబస్ ఎక్కువగా ఉందని చెప్పచ్చు. ఇంటర్లో ఫస్ట్ ఇయర్లో పేపర్ 1Aలో, అలానే సెకండ్ ఇయర్లో పేపర్ 2Aలో ఈ బీజగణితం అనేది ఎక్కువ పార్ట్లో ఉంది. సో 6th క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఈ బీజగణితము అనేది ఎక్కడెక్కడ ఏ చాప్టర్స్కి రిలేటెడ్గా ఉంది, అలానే దానికి సంబంధించిన డే వైజ్ షెడ్యూల్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ బీజగణితము అనేది ఫస్ట్ డే 1 రోజున ఓల్డ్ 6th క్లాస్లోని 9th చాప్టర్ని, అలానే న్యూ 6th క్లాస్లోని 7th చాప్టర్ని ప్రిపేర్ అవ్వాలి. తర్వాత 2nd డే 7th క్లాస్లోని 3rd, 10th చాప్టర్స్. 3rd డే 8th క్లాస్లోని 2, 11 చాప్టర్స్. 4th డే 8th క్లాస్లోని 12th చాప్టర్. 9th క్లాస్లోని 2nd చాప్టర్. తర్వాత 5th డే 9th క్లాస్లోని 6th చాప్టర్. 6th డే 9th క్లాస్లోని 15th చాప్టర్. 7th డే 10th క్లాస్లోని 3rd చాప్టర్. సో ఈ చాప్టర్స్ నేమ్స్ నేను చదువుతున్నప్పుడే మీకు బీజగణితానికి సంబంధించిన రిలేటెడ్ టాపిక్స్ అనేవి ఎక్కడెక్కడ ఏ చాప్టర్లో ఉన్నాయనేది మీకు అర్థమైపోతుంది. తర్వాత 8th డే 10th క్లాస్లోని 4th చాప్టర్. 9th డే 10th క్లాస్లోని 5th చాప్టర్. 10th డే 10th క్లాస్లోని 6th చాప్టర్. ఇది 10 డేస్. తర్వాత 11th డే పేపర్ ఇంటర్మీడియట్ అండి. ఇక్కడ నుంచి ఇంటర్మీడియట్ స్టార్ట్ అవుతుంది. ఇంటర్మీడియట్లో పేపర్ 1Aలోని ఫస్ట్ చాప్టర్. 12th డే 1Aలో సెకండ్ చాప్టర్. 13th డే 1Aలో థర్డ్ చాప్టర్. 14th డే సెకండ్ Aలో ఫస్ట్ చాప్టర్. అంటే ఇక్కడ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పేపర్ స్టార్ట్ అవుతుందన్నమాట. సెకండ్ ఇయర్లో పేపర్ A. తర్వాత 15th డే సెకండ్ Aలో సెకండ్ చాప్టర్. 16th డే సెకండ్ Aలో థర్డ్ చాప్టర్. 17th డే సెకండ్ Aలో ఫోర్త్ చాప్టర్. 18th డే సెకండ్ Aలో ఫిఫ్త్ చాప్టర్. 19th డే సెకండ్ Aలో సిక్స్త్ చాప్టర్. 20th డే సెకండ్ Aలో సెవెంత్ చాప్టర్. వీటిని మనం ప్రిపేర్ అవ్వాలి. సో మొత్తం మీద మనకు వచ్చేసేసి ఈ బీజగణితానికి సంబంధించి 24 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 24 చాప్టర్స్ కూడా 20 డేస్కి షెడ్యూల్ ఇచ్చాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1 డేకి 1 చాప్టర్ని ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ సిలబస్ కాబట్టి, సో ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1 డేకి 1 చాప్టర్ని సిలబస్గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసేసి మనకి సాంఖ్యాక శాస్త్రం. ఈ సాంఖ్యాక శాస్త్రానికి సంబంధించి ఏ టెక్స్ట్ బుక్లో రిలేటెడ్ చాప్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, దానికి సంబంధించిన ప్రిపరేషన్ ప్లాన్ ఇప్పుడు మనం చూద్దాము. సో ఫస్ట్ డేన మనము ఓల్డ్ 6th క్లాస్లో అయితే 8th చాప్టర్, న్యూ 6th క్లాస్లో అయితే 12th చాప్టర్ని చదువుకోవాలి. సో 6th క్లాస్ టెక్స్ట్ బుక్స్ నుంచి
2 చాప్టర్స్ని మనం డే 1 రోజున కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ డేన 7th క్లాస్లోని 7th చాప్టర్, థర్డ్ డేన 8th క్లాస్లో 7th చాప్టర్, ఫోర్త్ డేన 9th క్లాస్లో 9th చాప్టర్, ఫిఫ్త్ డేన 10th క్లాస్లో 14th చాప్టర్. అలానే మనకి ఇంటర్మీడియట్లో పేపర్ సెకండ్ ఇయర్ పేపర్లో కూడా ఒక చాప్టర్ అయితే ఈ సాంఖ్యాక శాస్త్రానికి సంబంధించి ఉన్నదండి. సో ఇంటర్మీడియట్ పేపర్ సెకండ్ ఇయర్లో 8th చాప్టర్ వచ్చేసేసి మనకి సాంఖ్యాక శాస్త్రానికి సంబంధించి ఉంటుంది. 7 వరకు మనకి ఆల్జీబ్రా బీజగణితం గురించి ఉంటాయి. తర్వాత 8th చాప్టర్ వచ్చేసేసి మనకి సాంఖ్యాక శాస్త్రానికి సంబంధించి ఉంది. సో మొత్తం మీద 6 days షెడ్యూల్ అండి. మొత్తం మనకి 7 చాప్టర్స్. సో స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ చాప్టర్ సంభావ్యతలు. ఈ సంభావ్యతలు దగ్గరకు వచ్చేటప్పటికి నేను అంటే ఇప్పటిదాకా 1 డేలో 1 చాప్టరు లేదంటే 1 డేకి 2 చాప్టర్స్ 3 చాప్టర్స్ అన్నట్టుగా ప్రిపరేషన్ ప్లాన్ అయితే మీకు చెప్పాను కదా. కానీ ఇక్కడ సంభావ్యతల దగ్గరికి వచ్చేటప్పటికి మనము ఒక్కొక్క చాప్టర్ని 2 days చేసుకుంటాం అనమాట. సో ఈ సంభావ్యతలకి సంబంధించిన ప్లాన్ ఒకసారి చూసేస్తే ఫస్ట్ డే 1 డే 2న మనకి 9th క్లాస్లో 14th చాప్టర్ చేసుకుంటాం. అంటే 9th క్లాస్లో ఉన్నటువంటి 14th చాప్టర్ని 2 days చేస్తామన్నమాట. తర్వాత 10th క్లాస్లో ఉన్న 13th చాప్టర్ని కూడా 3-4 days అంటే ఇక్కడ కూడా 2 daysలో ఒక చాప్టర్ని చేస్తాం. తర్వాత డే 5 డే 6 2 daysలో ఇంటర్మీడియట్ పేపర్ సెకండ్ ఇయర్లో మనకి 9th చాప్టర్. ఇప్పుడు ఇంటర్మీడియట్ పేపర్ సెకండ్ ఇయర్లో మొత్తం 10 చాప్టర్స్ ఉన్నాయండి. ఈ 10 చాప్టర్స్లో మనకి 7 వరకు ఆల్జీబ్రా, 8th చాప్టర్ వచ్చేసేసి మనకి సాంఖ్యాక శాస్త్రానికి రిలేటెడ్గా ఉంటుంది, ఇందాక చెప్పాను. తర్వాత 9, 10 చాప్టర్స్ వచ్చేసేసి ప్రాబబిలిటీ గురించి ఉంటాయన్నమాట. సో 2 daysలో పేపర్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి 9th చాప్టర్. తర్వాత డే 7 డే 8 ఈ 2 daysలో మనము పేపర్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి 10th చాప్టర్. అంటే ఒక్కొక్క చాప్టర్ ఈ సంభావ్యతల దగ్గరకు వచ్చేటప్పటికి మనము ఒక్కొక్క చాప్టర్ని 2 days చేసుకుంటాం అన్నమాట. సో మొత్తం మీద మనకి ఈ సంభావ్యతల మీద 4 చాప్టర్స్ అయితే ఉన్నాయి. ఈ 4 చాప్టర్స్కి మనము ఒక్కొక్క చాప్టర్ని 2 days చొప్పున మొత్తం మీద 8 days ప్లాన్ని మీకు అందిస్తున్నాను. నేను ఇంకొకసారి గుర్తు చేస్తున్నానండి, ఈ ప్రిపరేషన్ ప్లాన్ అనేది జస్ట్ ఒక బేసిక్గా మాత్రమే మీకు అందిస్తున్నాను. సో ఈ డేస్ అనేవి అడ్జస్ట్ చేసుకోవటం అనేది మీ స్టామినా మీద ఆధారపడి ఉంటుంది. మీకు మీ కంఫర్టబిలిటీని బట్టి మీరు డేస్ని అడ్జస్ట్ చేసుకోండి. అయితే చాప్టర్స్ మాత్రం మీకు యూజ్ అవుతాయండి. ఇలా సిలబస్ని ప్రతి చాప్టర్ క్లియర్గా ఎక్కడెక్కడ ఉంది, ఏ చాప్టర్స్కి సంబంధించిన రిలేటెడ్ టాపిక్స్ 6th నుంచి ఇంటర్ వరకు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా అందుతుంది. కాబట్టి ఈ వీడియో నేను మీకు యూజ్గానే ఉంటుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ చాప్టర్ నిరూపక జ్యామితి. ఈ నిరూపక జ్యామితి అనేది టోటల్గా ఇంటర్కి సంబంధించిన సిలబస్ అని చెప్పచ్చండి. ఇంటర్లో పేపర్ 1B 2B అంటే బీ పేపర్స్లో ఫస్ట్ ఇయర్లోని బీ పేపరు, సెకండ్ ఇయర్లోని బీ పేపర్లో మనకి మొత్తం మీద నిరూపక జ్యామితి, కోఆర్డినేట్ జామెట్రీ మీద ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఈ నిరూపక జ్యామితి అనేది కంప్లీట్గా ఇంటర్కి సంబంధించిన సిలబస్. 10th క్లాస్లో అయితే ఒకే ఒక చాప్టర్ ఉంది, 7th చాప్టర్. సో డే 1న మనము 10th క్లాస్లోని 7th చాప్టర్ని చూసుకోవాలి. తర్వాత సెకండ్ డే థర్డ్ డే పేపర్ 1Bలోని ఫస్ట్ చాప్టర్. ఇక్కడ ఇంటర్కి సంబంధించిన సిలబస్ ఏదైనా సరే 2 daysకి ఒక చాప్టర్ ప్రిపేర్ అయ్యేలాగా ప్లాన్ని అందించాలన్నమాట. సో థర్డ్ డే ఫోర్త్ డే పేపర్ 1Bలో సెకండ్ చాప్టర్, అంటే 2 daysలో పేపర్ 1Bలో సెకండ్ చాప్టర్ అండి. తర్వాత డే 6 డే 7 పేపర్ 1B థర్డ్ చాప్టర్, డే 8 డే 9 పేపర్ 1B 4th చాప్టర్, డే 10 డే 11 పేపర్ 1B 5th చాప్టర్, డే 12 డే 13 పేపర్ 1B 6th చాప్టర్. ఒకటి మీకు ఈజీగా అనిపిస్తే మీరు దాన్ని ఇంకొంచెం తగ్గించుకోవచ్చండి డేస్ని. కానీ ఇంటర్ సిలబస్ కాబట్టి ఒక్కొక్క చాప్టర్ 2 days కింద అనమాట. సో డే 14 15న పేపర్ 1Bలో 7th చాప్టర్. తర్వాత డే 16 17న ఇక్కడ నుంచి పేపర్ 2B స్టార్ట్ అవుతుందండి. అంటే సెకండ్ ఇయర్లో బీ పేపరు. ఇక్కడ మనకి ఫస్ట్ చాప్టర్. డే 18 డే 19 సెకండ్ Bలో సెకండ్ చాప్టర్. డే 20 డే 21 సెకండ్ Bలో థర్డ్ చాప్టర్. డే 22 డే 23 సెకండ్ Bలో 4th చాప్టర్. డే 24 డే 25 సెకండ్ Bలో 5th చాప్టర్. ఇది కంప్లీట్గా ఇంటర్కి సంబంధించి నిరూపక జ్యామితి ఇంటర్ వరకు ఉన్న సిలబస్ అండి. సో ఈ సిలబస్ అనేది మొత్తం మీద మనకి 13 చాప్టర్స్ ఉంది. అంటే 10th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తే ఇంటర్ వరకు 13 చాప్టర్స్లో ఉందన్నమాట ఈ నిరూపక జ్యామితి. సో ఈ 13 చాప్టర్స్కి 25 daysలో కవర్ అయ్యేట్టుగా షెడ్యూల్ని అందించడం జరిగింది. నెక్స్ట్ చాప్టర్ త్రికోణమితి.
ఈ త్రికోణమితికి సంబంధించిన సిలబస్ని ఒకసారి చూసుకున్నట్లయితే మనకి త్రికోణమితికి కూడా నేను కొంచెం త్రికోణమితి చాప్టర్ కూడా కష్టంగా అనిపిస్తుంది కాబట్టి ఒక్కొక్క చాప్టర్ని 2 డేస్కి ప్లాన్ చేశానండి. సో డే 1 డే 2న 10th క్లాస్లోని 11th చాప్టర్, అంటే 10th క్లాస్లో 11th చాప్టర్ ఒక్కటే మనము 2 డేస్ డే 1 డే 2 చేసుకుంటాం అనమాట. అలానే డే 3 డే 4న 10th క్లాస్లోని 12th చాప్టర్, తర్వాత డే 5 డే 6న పేపర్ 1Aలోని 6th చాప్టర్. అంటే ఇక్కడ నుంచి మనకి పేపర్ 1Aలో మనకి వచ్చేటప్పటికి ఆల్జీబ్రాతో పాటు త్రికోణమితి ట్రిగ్నోమెట్రీ కూడా ఉంటుందండి. 6th చాప్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో పేపర్ 1Aలో ఉన్న 6th చాప్టరు, తర్వాత డే 7 డే 8న పేపర్ 1Aలో ఉన్న 7th చాప్టరు, డే 9 10th పేపర్ 1Aలో ఉన్న 8th చాప్టరు, డే 11 12న వచ్చేటప్పటికి పేపర్ 1Aలో 9th చాప్టరు, డే 13 డే 14న పేపర్ 1Aలో ఉన్నటువంటి 10th చాప్టరు. సో మొత్తం మీద మనకి 7 చాప్టర్స్ అనేవి త్రికోణమితికి రిలేటెడ్గా ఉన్నాయండి సిలబస్లో. ఈ త్రికోణమితి 10th స్టార్ట్ అయ్యి ఇంటర్ వరకు, ఇంటర్ పేపర్ 1Aలో ఉంది, 10th పేపర్ 1A 2 క్లాసెస్లోనే ఉంటుందన్నమాట. సో వాటిలో కూడా మొత్తం మీద మనకి 7 చాప్టర్స్ అనేవి త్రికోణమితికి రిలేటెడ్గా ఉన్నాయి. సో ఈ 7 చాప్టర్స్కి 14 డేస్ షెడ్యూల్. బీజగణితము, ఈ సదిశా బీజగణితము అనేది మనకి 10th వరకు, 6th నుంచి 10th వరకు అసలు ఎక్కడా ఉండదండి. ఇది కేవలం ఇంటర్ సిలబస్. ఈ ఇంటర్లో కూడా పేపర్ 1Aలో ఉంటుంది. పేపర్ 1Aలో మొత్తం మీద మనకి ఉన్న 10 చాప్టర్స్లో ఫస్ట్ 3 చాప్టర్స్ ఆల్జిబ్రా కిందకి, 4, 5 వచ్చేటప్పటికి ఈ సదిశా బీజగణితం నుంచి, తర్వాత 6 నుంచి 10 వరకు వచ్చేటప్పటికి మనకి త్రికోణమితి, చెప్పాను కదా త్రికోణమితి సిలబస్లో వస్తాయని. సో ఈ సదిశా బీజగణితం అనేది చిన్న చాప్టరు, 10th వరకు ఉండదు. ఇంటర్లో కూడా అది కూడా పేపర్ 1Aలో మాత్రమే ఉంటుంది, 4, 5 చాప్టర్స్. సో 2 చాప్టర్స్ కాబట్టి మనం 2 డేస్, ఒక్కొక్క దానికి 2 డేస్ షెడ్యూల్ వేసుకుంటే ఫస్ట్ డే 1 డే 2న పేపర్ 1Aలో ఉన్న 4th చాప్టరు, తర్వాత డే 3 డే 4న పేపర్ 1Aలో ఉన్న 5th చాప్టరు. సో టోటల్గా మనకి 2 చాప్టర్స్ని 4 డేస్లో కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ 11th చాప్టర్ కలన గణితము. ఈ కలన గణితము అనేది కూడా కంప్లీట్గా ఇంటర్కి సంబంధించిన సిలబస్. ఇది బి పేపర్స్లో ఉంటుంది, అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోని పేపర్ 1B, అలానే సెకండ్ ఇయర్లోని పేపర్ 2B ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించిన సిలబస్ని కనుక చూసుకున్నట్లయితే ఇది కూడా ఇంటర్కి సంబంధించిన సిలబస్ అన్నీ కూడా ఒక్కొక్క చాప్టర్ని 2 డేస్ ఇవ్వడం జరిగింది కాబట్టి డే 1 డే 2 అంటే 2 డేస్లో పేపర్ 1Bలో 8th చాప్టర్, తర్వాత డే 3 డే 4 పేపర్ 1Bలో 9th చాప్టర్, తర్వాత డే 5 డే 6 పేపర్ 1Bలో 10th చాప్టర్, తర్వాత డే 7 డే 8 పేపర్ 2B అండి. ఇక్కడ నుంచి 2B పేపర్లోని సిలబస్ స్టార్ట్ అవుతుంది. పేపర్ 2Bలో 6th చాప్టర్, తర్వాత డే 9 డే 10న 2B లో 7th చాప్టర్, అలానే డే 11 డే 12న 2Bలో 8th చాప్టర్. సో మొత్తం మీద ఈ కలన గణితానికి సంబంధించి 6 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 6 చాప్టర్కి సంబంధించి 12 డేస్ షెడ్యూల్ అనమాట. ఇప్పటి వరకు వీడియోలో ఏం చెప్పుకున్నాము ఏంటి అనేది కంప్లీట్గా డీటెయిల్స్ ఇస్తాను చూడండి. ఫస్ట్ మనము చూసుకున్నట్లయితే మొత్తం మీద మనకి 11 చాప్టర్స్ అనేవి మ్యాథ్స్ సిలబస్లో ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ సిలబస్లో. ఫస్ట్ చాప్టర్ అర్థమెటిక్. ఈ అర్థమెటిక్లో 5 చాప్టర్స్ ఉన్నాయి, 3 డేస్ షెడ్యూల్ అనమాట. అలానే సంఖ్యా వ్యవస్థ 20 చాప్టర్స్ 7 డేస్ షెడ్యూలు. జామితి 27 చాప్టర్స్ 13 డేస్ షెడ్యూలు. క్షేత్రమితి 8 చాప్టర్స్ 7 డేస్ షెడ్యూలు. బీజగణితము 24 చాప్టర్స్ 20 డేస్ సిలబస్ షెడ్యూలు. సాంఖ్యాక శాస్త్రము 7 చాప్టర్స్ 6 డేస్ షెడ్యూలు. సంభావ్యతలు 4 చాప్టర్స్ 8 డేస్ షెడ్యూల్. నిరూపక జ్యామితి 13 చాప్టర్స్ 25 డేస్ షెడ్యూల్. తర్వాత త్రికోణమితి 7 చాప్టర్స్ 14 డేస్ షెడ్యూల్. నెక్స్ట్ సదిశా బీజగణితము 2 చాప్టర్స్ 4 డేస్ షెడ్యూల్. కలన గణితము 6 చాప్టర్స్ 13 డేస్ షెడ్యూల్. సో ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో ఫ్రెండ్స్ మొత్తం మీద మనకి చూసుకున్నట్లయితే అంటే ప్రతి చాప్టరు 6th నుంచి ఓల్డ్ క్లాస్ 6th అనేది 2 టెక్స్ట్ బుక్స్, 6th ఓల్డ్ న్యూ 2 టెక్స్ట్ బుక్లు తీసుకొని అలానే ఇంటర్ వరకు కనుక మనం కనెక్ట్ చేసుకుంటూ పోతే మొత్తం మీద మనకి 123 చాప్టర్స్ వచ్చినాయి. దీనికి షెడ్యూల్ వచ్చేసేసి మనకి టోటల్గా అంటే ఈ షెడ్యూల్ అంతా చూసుకుంటే 120 డేస్, అంటే మొత్తం మీద 4 months. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు మీరు May 1st సిలబస్ని స్టార్ట్ చేశారనుకోండి, August 31st మీ సిలబస్ కంప్లీట్ అయిపోతుంది.
ఒకవేళ మేలో మనకి టెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా జూలై ఫస్ట్ వీక్లో అలా అంటే మేలో టెట్ నోటిఫికేషన్ ఉంటే జూలై ఫస్ట్ వీక్లో టెట్ ఎగ్జామ్ జరుగుతుందన్నమాట. సో జూలైలో టెట్ ఎగ్జామ్ జరిగితే మళ్ళీ మనకి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేటప్పటికి డిసెంబర్ పడుతుంది. సో ఈ డిసెంబర్ లోపు మనము మే 1న మీరు మ్యాథ్స్ ప్రిపరేషన్ సిలబస్ని కనుక స్టార్ట్ చేస్తే ఆగస్టు 31కి మీకు అవుతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఒకటి చెప్తున్నాను, ఇన్ని డేస్ ఎందుకు పడుతుంది టైం అంటే, మీరు ఇంతకు ముందు చదివినా సరే మధ్యలో ప్రిపరేషన్ ఆపేసిన వాళ్ళు కానివ్వండి, లేదంటే ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేసే వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ఫస్ట్ టైం మ్యాథ్స్ని ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రతి మోడల్కున్న ప్రతి లెక్కని చేయండి, అలానే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అన్నీ కవర్ చేసుకోండి. సో అప్పుడు మనకి ఎక్కువ టైం అనేది పడుతుంది, 4 months టైం పడుతుంది కదా. తర్వాత మీరు ఏం చేస్తారు, అయిపోయిన తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ ఇక్కడ 4 months పట్టిన తర్వాత మళ్ళీ సెప్టెంబర్ 1st నుంచి మీరు అక్టోబర్ అంటే ఈ 2 monthsలో ఇక్కడ 4 months పట్టిన దాన్ని ఇప్పుడు టైం తగ్గుతుందనమాట. మీరు సెకండ్ టైం రివిజన్ చేసేటప్పుడు టైం తగ్గుతుంది. సో 2 monthsలో కంప్లీట్ చేయగలుగుతారు. తర్వాత మళ్ళీ నవంబర్ డిసెంబర్ ఈ 2 monthsలో ఇంకొక థర్డ్ టైం రివిజన్ అవుతుందన్నమాట. సో మొత్తం మీద మీరు డిసెంబర్లో ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా డిసెంబర్ నోటిఫికేషన్ టైంకి మీరు 3 times చదివేసి ఉంటారు కాబట్టి మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే ప్రాబబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా కాదు, అసలు మీరు కంప్లీట్గా జాబ్ని సాధిస్తారనమాట ఇలాంటి ప్రిపరేషన్ ప్లాన్ కనుక మీరు ఫాలో అయ్యారు అంటే. సో ఫ్రెండ్స్, ఇది మ్యాథ్స్కి సంబంధించి ప్రతి చాప్టర్ మ్యాథ్స్ సిలబస్లోని ప్రతి చాప్టర్ 6th నుంచి ఇంటర్ వరకు ఎక్కడెక్కడ ఉంది, ఎన్ని డేస్ షెడ్యూల్ వేసుకోవాలి, తర్వాత నోటిఫికేషన్ వచ్చేలోపు మనము ఎన్నిసార్లు కంప్లీట్ చేయగలుగుతాం ఇలా చదివితే అనే కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు నేను మీకు అందించాను కదా. ఇంకొకటి, ఇంటర్కి సంబంధించిన మెటీరియల్ కోసం మీరు గూగుల్లోకి వెళ్ళి BIE.AP బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ .AP గవర్నమెంట్ అని కొడితే మీకు కంపల్సరీ సైట్ ఓపెన్ అవుతుంది కదా. ఆ సైట్లో మీకు మ్యాథ్సే కాదండి, ఏ సబ్జెక్ట్కి సంబంధించిన సిలబస్ అయినా సరే మీకు అక్కడ సిలబస్కి సంబంధించిన వర్క్ బుక్ అనేది దొరుకుతుందనమాట. సో ఆ సైట్లోకి వెళ్ళి మీకు కావాల్సిన వర్క్ బుక్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 10th వరకు అయితే మన దగ్గర టెక్స్ట్ బుక్స్ ఎలాగో సంపాదించుకుంటామో ఉంటాయి, కానీ ఇంటర్ నుంచి సిలబస్ టెక్స్ట్ బుక్స్ దొరకడం కష్టం కాబట్టి సో ఆ సైట్లో నుంచి మీరు టెక్స్ట్ బుక్స్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. తర్వాత సాక్షి ఎడ్యుకేషన్ అనే సైట్లో కూడా, మన సాక్షి న్యూస్ పేపర్ ఉంది కదా, దానికి సంబంధించి సాక్షి ఎడ్యుకేషన్ సైట్లో కూడా మనకి ఈ ఇంటర్మీడియట్కి సంబంధించిన బుక్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సో మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రిపరేషన్ ప్లాన్స్ కోసం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.